కాకినాడ జిల్లా జగంపేట మండలం మామిడాడ నరేంద్రపట్నం మధ్య అటవీ ప్రాంతంలో కోడి పందేలపై పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. దీనిపై బుధవారం ఉదయం జగంపేట ఎస్ఐ రఘునాథరావు మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో 10 మంది పందెం రాయిళ్లను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 78,000 నగదు, 2 కోళ్లు, 2 కోడి కత్తులు స్వాధీనపరుచుకున్నామని, దీనిపై కేసు నమోదు చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నమస్కారం. నిన్న అర్ధరాత్రి సుమారు 12 గంటలు 1 గంట సమయంలో నరేంద్రపట్నం మామిడాడ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే ఖచ్చితమైన సమాచారం మేరకు మా సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు నేను మరియు మా సిబ్బంది కలిపి సంఘటన స్థలానికి వెళ్ళి కోడి పందాలపై రైడ్ చేయడం జరిగింది. ఇందులో 78,000 రూపాయలు క్యాష్ని, అదేవిధంగా 10 మంది రెస్పాండెంట్స్ని, అదేవిధంగా 2 కోళ్లను 2 కత్తులను సీజ్ చేసి వాళ్ళ 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఎవరున్నా సరే వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి కేసు నమోదు చేస్తామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.